100%. అమర్ది గేమ్ ప్లాన్ ఏంటి? నుంచి కూడా ఈ వీక్ వరకు అసలు గేమ్స్ ఏమీ ఆడకుండా సేవ్ మాటలే ఎక్కువ, చేతలు లేవు ఆడ, మాటలే ఎక్కువ. నా కొడుకు అన్నాడు లాస్ట్ వీక్ ప్రశాంత్ని. లాస్ట్ వీక్ ప్రాపర్టీని నువ్వు తన్నేసింది కాక నాకు కొడక అనుకుంటే తిట్టింది కాక ఏం మాటలు. తిట్టాలనుకుంటే ఎవరైనా తిడతారు కదా, అక్కడ వాళ్ళందరూ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? జనాలు ఎట్లా చూస్తున్నారు? నువ్వు ఏదైనా ఉంటే కోపం నీ ఇంట్లో చూపించుకో, ఇక్కడ నువ్వు ఆడడానికి వచ్చావు. కానీ ఆట కన్నా అగ్రెసివ్ ఎక్కువ చూపిస్తున్నాడు కదా హౌస్లో. కావాలనే ఇండైరెక్ట్గా శివాజీ అని అంటున్నాడు, ఇంకా ఈ బోలే గారిని అంటున్నాడు. ఏజ్ కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా తీసలేడు, తీసేస్తారు ఆయన, ఆటోమేటిక్గా ఆయన వెళ్ళిపోతాడు. అంటే ఈ వీక్ నుంచి జనాలు ఓట్లు వేయకపోయినా హౌస్ లో ఉంటున్నాడా, ఓట్లు వేస్తూ ఉంటున్నాడు అనుకుంటున్నారా? కంటెంట్ కోసం బిగ్ బాస్ ఏమైనా ఉంచుతున్నారా? సీరియల్ ఆర్టిస్ట్ వల్ల బతికిపోతున్నాడు అమర్. అది యాక్చువల్గా నిన్న శివాజీ గారు కూడా పెద్ద వేస్ట్ గట్రా వాడి గురించి చేయలేండి, మన గేమ్ మనం ఆడుకుందాం, అది ఎంతవరకు కరెక్ట్ అయినా శివాజీ గారు అన్నం? ఫస్ట్ నీ ఆట నువ్వు ఆడుకో, ఎదుటోని మీద తర్వాత చేయొద్దు చూపించు. ఫస్ట్ నీదే సక్కగా నువ్వేం ఆడినావని ఇంకోళ్ళకి చెప్తున్నా. వచ్చి 8 వీక్స్ అవుతుంది, ఇంతవరకు ఒక కంటెంట్షిప్ కానీ గేమ్ కానీ ఏమన్నా ఉంటే అక్కడ గేమ్ జరుగుతుంది, నువ్వు అంత కన్నింగ్ గేమ్, పక్కన వాళ్ళు ఏం చెప్తారా వాళ్ళు చెప్తారా సైకిల్, ఇదేంటి? ఇది ఎంతవరకు నిజం? నువ్వు చేసిన తప్పుని నిరూపించుకోక ఒప్పుకోక వేరే వాళ్ళ మీద నిందేస్తావా? ఒకసారి సారీ చెప్పినా అంటాడు, ఇంకోసారి నేను తప్పు ఒప్పుకోలేదని అంటాడు. తప్పు ఒప్పుకుంటే నీకు సారీ చెప్పినట్టు అమర్దీప్. దొంగ ఎప్పుడైనా నేను దొంగతనం చేసిన ఒప్పుకుంటాను. ప్రతి వీక్ నాగార్జున గారి ముందు తప్పు ఒప్పుకుంటున్నాడు అమర్దీప్. ఒప్పుకొని నామినేషన్ లో పాయింట్ చెప్తుంటే నేను తప్పు ఒప్పుకున్నా, మీరు నన్ను మళ్ళీ నామినేట్ చేస్తారని తిరిగి గొడవ ఆడుతున్నాడు. నాగార్జున సార్ని కూల్ చేయాలి కదా. అంటే హౌస్లో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటాడు, నాగార్జున సార్ రాగానే ఫస్ట్ క్లాస్ పిల్లల లెక్క, సార్ నాకేం తెలియదు. మీరు ఏం చేస్తారు? నా ఇష్టం, నేను ఏమైనా చేసుకుంటా, మీరు ఏం చేస్తారు? నాకు సార్ ముందు ఓకే సార్, ఆహా మహానటుడు, అయ్యో ఏం తెలియదు అన్నట్టు అసలుకి. మొన్న నామినేషన్ లో అదే అంటున్నాడు, నేను నవరస నటుడిని, నేను యాక్టింగ్ బాగా చేస్తాను అన్నట్టు. అది యాక్టింగ్ లో పండించుకో, ఇక్కడ కాదు. ఇక్కడ నువ్వు రియల్ గేమ్ ఆడడానికి వచ్చినావు, రియల్ గా నిజ జీవితంలో ఎలా ఉంటానో అలా ఉండు. నాటకాలు వద్దు కదా, నువ్వు సినిమాలో సీరియల్ ఉంచుకో. ఈ వీక్ ఉంటారా? ఆయన నామినేషన్లు ఉన్నారు, ఎలిమినేట్ అవుతారు. అవుతాడు, వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారు ఎలిమినేట్? శోభా శెట్టి ఉన్నారు, అడుగున ప్రియాంక ఉన్నారు, దాని తర్వాత శేషి తేజ ఉన్నాడు. తేజ అయితే ఉంటాడు, కానీ అమర్దీప్, శోభ, ప్రియాంక 1 by 1 వెళ్ళిపోతూనే ఉంటారు. అంటే మన శేషి తేజ ఐరన్ లెగ్ అని చెప్పేసి అన్నారు కదా, దాని ప్రకారం చూసుకుని అర్జున్ కాను రతికాకి ఓట్లు వేశాడు. ఇద్దరు అంటే నామినేషన్ చేశాడు. వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒక ఈమె కంటెంటేజ్గా ఏమైనా ఉంచేసి శోభా శెట్టి నుంచి మిగతా పంపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అంటే రతికాని కానీ అర్జున్ కానీ? రతిక ఉంటుంది, రతిక మారింది అనిపిస్తుంది, మనం కూడా చూస్తున్నాం కదా మారింది. అర్జున్ నిన్న 2 days ఎపిసోడ్లు చూస్తే శివాజీ గారి గ్రూప్లో జాయిన్ అయినట్టు అనిపిస్తుంది. గ్రూపిజం ఇప్పుడు తేజ వాళ్ళది తెలిసింది కదా, శోభా శెట్టి వాళ్ళది ఉంది కదా, ఎవరు దొరలు ఎవరు కనిపిస్తుంది కదా. అందువల్ల అర్జున్ కూడా వచ్చేసి శివాజీ గారితో కలిసిపోయారంటారా? ఇప్పుడు మంచితనం ఎక్కడ ఉంటే నలుగురు ఏంది సర్వలోకమంతా ఒక చోట చేరుస్తారు. అవును. వైల్డ్ కార్డులో వచ్చిన వాళ్ళలో బెస్ట్గా ఎవరు ఆడుతున్నారు, వరస్ట్ ఎవరు ఆడుతున్నారు? అశ్విని ఉన్నారు, బోలే గారు ఉన్నారు, అర్జున్ గారు ఉన్నారు.